వెంకటేశ్వర జ్యువెలరీస్ గోల్డ్ షాపు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ షాపు యజమాని అయినటువంటి మా ప్రియమిత్రులు, చిరకాల స్నేహితులు చందా శ్రీనివాస్ గారికి ఈ షాపు ఓపెనింగ్ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గ కేంద్రమైనటువంటి హుస్నాబాద్ లోపల రోజు రోజుకు జనాభా పెరుగుతూ ఉన్నటువంటి సందర్భం లోపల, మరి పట్టణం విస్తరిస్తున్నటువంటి సందర్భం లోపల నియోజకవర్గ కేంద్రమైనటువంటి హుస్నాబాద్లో ఈ బంగారం దుకాణం అనేటువంటిది ప్రారంభించడం చాలా శుభపరిణామం. మరి రేటు కొండెక్కి కూర్చుంటున్నప్పటికి కూడా కొనుగోలుదారులు ఎట్టి పరిస్థితుల్లో వెనుక తగ్గకుండా బంగారం పైనే మక్కువ చూపిస్తూ ఉన్నారు. మరి స్థిరాస్తి కంటే కూడా, ధనం కంటే కూడా బంగారంపై పెట్టుబడి పెట్టినట్టు ఉంటే తప్పనిసరిగా ఒక స్థిరమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నటువంటి తరుణం లోపల భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం, స్త్రీల మహిళల యొక్క వాంఛ బంగారం కలిగి ఉంటేనే ఒక హోదా కలిగి ఉన్నట్టు స్త్రీలు భావిస్తూ ఉంటారు. మరి పురుషులకు స్థిరాస్తి ఏ విధంగా వర్ణిస్తుందో స్త్రీలకు బంగారం అనేటువంటిది ఒక ఆభరణంగా భారత సాంప్రదాయ ప్రకారం అదొక విలువైనటువంటి వస్తువుగా భావిస్తున్నటువంటి తరుణం లోపల దానిపైన పెట్టుబడి పెడతా ఉన్నారు. మరి చందా శ్రీనివాస్ గారి మన ఈ వెంకటేశ్వర జ్యువెలరీస్ 3 పువ్వులు 6 కాయలుగా దినదినాభివృద్ధి కాకుండా క్షణక్షణాభివృద్ధి చెంది వారి వ్యాపార రంగంలో రాణించాలని, మంచి లాభాలు గడించి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని వారు ఆర్యవష్ట వైశ్య అన్నదాన ట్రస్ట్ చైర్మన్గా కూడా అన్నదాత సుఖీభవ అంటే పేదవాళ్లకు కడుపు నింపేటువంటి కార్యక్రమం, భగవంతుని ప్రసాదంగా అన్నదాన ట్రస్ట్ చైర్మన్గా ఉండి చాలామందికి ప్రభుత్వ ఆసుపత్రి లోపల తిండి లేనటువంటి వాళ్లకు, ఆకలితో అలమటిస్తున్నటువంటి రోగులకు అన్న ప్రసాద విస్తరణ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. అదేవిధంగా ఈ వ్యాపారంలో కూడా రాణించి వారి యొక్క లాభాలలో కూడా కొంత వారు సమాజ సేవకు వినియోగిస్తూ ఉంటారు. మొదటి నుంచి వారి యొక్క వాంఛ నెరవేరాలని, వారి యొక్క సేవ మరింత అభివృద్ధి చెంది ముందుకు పోయి ఈ ప్రాంత ప్రజలకు వారు విశేషంగా అందుబాటులో ఉండి వారి సేవలు అందాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. వెంకటేశ్వర జ్యువెలరీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినందుకు మా మిత్రులు చందా శ్రీనివాస్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇదే వ్యాపారము రాను ఆ వ్యాపారం మంచిగా బాగా నడుపుకుంటూ ఎదగాలని. వెంకటేశ్వర జ్యువెలర్స్ ప్రొపరేటర్ చందా శ్రీనివాస్ గారు అంటే మా బామ్మది గారు అంటే మా బామ్మది అన్నట్టు. అయితే సైదాపూర్లో సర్పంచ్ షెడ్డు ఇక్కడ నిత్యాన్నదానం చేస్తాడు. రోగులకు కానీ, రోగులకు వచ్చినటువంటి పేషెంట్స్ కానీ. అట్లే ఇక ఇంతకుముందు అంటే అక్కడిక్కడ తిరిగి వ్యాపారం చేసేది. ఇప్పుడు మంచి దుకాణం పెట్టి బంగారం దుకాణం పెట్టింది. కానీ కాకుండా మేము అడిగితే ఉద్ధరించినట్టు వెండి కానీ, బంగారం కానీ, పైసలు కూడా బదిలిచ్చినట్టు మా బామ్మది ఎదగాలని ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ అమ్మవారిని, తర్వాత శివుణ్ణి వేడుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశం. పట్టణంలో వెంకటేశ్వర జ్యువెలరీ షాపు ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన దాని ఓనర్ చందా శ్రీనివాస్ గారు, వారి యొక్క కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైక్యాలతో ముందుకు రాగాలని, బిజినెస్ కూడా బాగా జరగాలని. ఎందుకంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అదే రకంగా బిజినెస్ కూడా ఇంప్రూవ్ కావాలని, అదే రకంగా ఈ పట్టణంలోనే మంచి జ్యువెలరీ షాప్గా పేరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు వెంకటేశ్వర జ్యువెలర్స్ అధినేత అయినటువంటి చందా శ్రీనివాస్ గారి షాపు ఓపెనింగ్కు నన్ను మర్యాదపూర్వకంగా ప్రేమతో నన్ను ఆ షాపు ఓపెనింగ్ చేయడానికి పిలిచినందుకు ఎంతో కృతజ్ఞతతో, అటువంటి షాపు ఆయన గతంలో చేసినటువంటి సేవలకు గాను ఆ సేవల యొక్క ఫలితమే ఈరోజు ఇట్లా మా బాబాయ్ అవుతారు. ఆ షాపు కూడా నిర్వీర్యంగా మంచిగా ఎటువంటి ఆటంకం లేకుండా అందరి సహకారంతో దిగ్విజయంగా నడవాలని కోరుకుంటూ నన్ను ఈ ఆహ్వానం పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకైతే మాటలు రావట్లేదు. ఎందుకంటే ఇంత చిన్న వయసులో మా బాబాయ్ నాకు ఇచ్చిన గౌరవానికి
నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. హుస్నాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లోని ఆర్యవైశ్య అన్నప్రసాద వితరణ దిగ్విజయంగా గత సంవత్సరం నుంచి వెళ్ళి ఎట్లయితే నిర్వీర్యంగా నడుస్తుందో అదేవిధంగా మా బాబాయ్ యొక్క బిజినెస్ కూడా బ్రహ్మాండంగా నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.